हरिः आ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुंड महाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव कार्यक्रम परिचय पत्रम। Forum for Truth Seekers సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లాట్స్కీ ద్వారా
సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ రహస్య సత్య సూత్రము వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్ ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము పార్ట్ 1 కాస్మిక్ ఎవల్యూషన్ అండ్ 7 స్టాంజాస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ విజన్. ప్రథమ భాగము విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. ఇక్కడ ఏంటి అది వివరిస్తుంది అని అంటే ఆ వివరించడాన్ని మనం తెలుసుకోవటం, ఆ వివరణ ఏంటో మనం తెలుసుకోవటం. అంటే ఆ వివరణ తెలుసుకోగానే ఇక దాంతో సరి అన్నట్టు అయిపోతుంది. మనకి సంబంధం ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు ఇట్లా మనం విజన్ అనేటప్పుడు కల్లా ఏంటి రెండవ జన్మ అంటే జనన మరణాలు లేని అమృతత్వ స్థితి పొందినటువంటి ఆ స్థితి కలుగుతుంది ఇది తెలుసుకుంటే అన్నది అసలైన ఆ పుస్తకం పేరు, అది గ్రంథం పేరు. అట్లా మనం ఆ గ్రంథం పేరును మనం చెప్పుకునేటప్పుడు కల్లా దాంట్లో వివరింపబడిన విషయము మనకి సంబంధం ఉన్నట్టుగా అయిపోతుంది. అంటే దాని తర్వాత ఏమవ్వాలో అది అయ్యేటట్టుగా. అదే దాని పుస్తకం సరిగా మనకి ఆ పుస్తకం పేరు సరిగా లేదనుకున్నాడు వివరించేదండి అనే ఆ బ్రహ్మాండోత్పత్తి క్రమాన్ని వివరించేది, ఆ బ్రహ్మాండ పరిణామాన్ని గురించి తెలియచెప్పేది అన్నట్టుగా ఉంటుంది. దానికి మనకి సంబంధం ఉన్నట్టుగా ఉండదు. ఈ మాదిరిగా చెప్పుకునేటప్పుడు కల్లా మనం అక్కడితో అది ఆగిపోకుండా మనలో దానికి సంబంధించిన విషయం మేల్కోవటం. అందుకని దాన్ని ద్విజన్ అనే పదాన్ని వాడుతున్నాం. యథార్థంగా వాస్తవంగా అది ద్విజన్ కి సంబంధించిన మాటే. అప్పుడేమవుతుంది, అది పఠనంతో ఆగిపోకుండా అధ్యయనము, అధ్యయనముతో ఆగిపోకుండా అవగాహన, అవగాహనతో ఆగిపోకుండా ఆత్మదర్శనం. ఒకదాని వెంట ఒకటి ట్రాన్స్ఫార్మేషన్, రూపాంతరం చెందుతూ ఆత్మదర్శనంగా నిలబడిపోవటం. 258వ పాఠము 19/3/2025 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్టర్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయ్యి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలినా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్టర్ గ్రంథంలో పాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నములో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు
అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రిన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లావెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అవుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరంల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కాంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అంటే మనం దీంతో పాటు నమస్కారం పెట్టాల్సింది ఎవరికి? మన ఇద్దరిని ఇక్కడ కూర్చోబెట్టి ఒకళ్ళ ద్వారా ఆ మాట చెప్పించడం, ఒకళ్ళ ద్వారా ఆ మాటను అర్థం చేసుకుని ఆ మాట వాళ్ళలో మేల్కొనటం, చెప్పిన మాట వారిలో మేల్కొనటం. ఈ రెండిటిని నడుపుతున్నటువంటి మూడో వాడు ఒకడున్నాడు. ఇద్దరికి సంబంధించిన వాడు. ఇద్దరు తనలోనే కలిగిన వాడు. మనిద్దరము ఆ ఒకటిలో ఉన్న వాళ్ళం. వాడికి అసలు నమస్కారం పెట్టుకోవాలి మనం ఏంటంటే దాని బదులు ఏం చేస్తున్నాం, మన బదులుగా మనకి ఒకళ్ళకొకళ్ళు నమస్కారం పెట్టుకుంటాం. కానీ ఆ నమస్కారం వాడికే వెళ్తుంది. అనే బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ వైబ్రెంట్ ఇన్ ఎవ్రీ ఆటమ్, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. అంటే ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితికి ఎట్లాగా వస్తుంది అన్న విషయానికి, అంటే సృష్టి స్థితి ప్రళయ స్థితిలోకి ఎలాగా వెళ్ళిందని కూడా, ఈ రెండిటికి సంబంధించింది కూడా. ఈ రెండు దేని మీద ఆధారపడి ఉంది? గ్రేట్ బ్రెత్, మహాశ్వాస. ఉచ్ఛ్వాసము ప్రళయ స్థితికి, నిశ్వాసము వ్యక్త సృష్టి స్థితికి ఇలాగా సాగుతుంది. మరి ఇదంతా చేయాలంటే ఎట్లా చేయాలో తెలివి ఒకటి కావాలి. చేయవలసిన విధానం ఏంటి, ఇది ఎలా చేయాలి, ఈ పనులు ఎలా చేయాలి, ఇలాగా చేయాలి అన్నది అదొక విభాగం. ఆ విభాగం ఒకటి ఉంటే సరిపోదు. ఆ పని జరగాలి అంటే దానికి కావలసిన శక్తి కావాలి. కాబట్టి ఎలా చేయాలో ఆ విభాగము, తర్వాత ఆ పని చేయటానికి కావలసిన శక్తి, ఈ రెండు కలిసేటప్పటికల్లా వ్యక్త సృష్టిగా మనకి, అంటే ఆ పని జరగటంగా మనకు తెలుస్తుంది. ఆ పని జరగడాన్నే బ్యూటీ, సౌందర్యంగా మనం చెప్పుకుంటున్నాం. విజడమ్, స్ట్రెంగ్త్ కలిసి బ్యూటీగా వ్యక్తం అవటం. ఈ మూడు ప్రధానమైనటువంటి మూల స్తంభాలుగా రహస్య క్రతు శాఖ నడుస్తోంది. అది ఆ ఫోహట్ అనే దాని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం.
3. It is the reflection of the universal mind. Fohat is related to Mahat. It is the reflection of the universal mind. ఇవన్నీ మొత్తం ఏది మనం చెప్పుకున్న అన్ని కూడా పనులకి సంబంధించినవి, ఇవి జరిగే వాటికి సంబంధించినవి. జరిగే వాటికి సంబంధించిందంటే జరగటానికి శక్తి కావాలి, తెలివి కావాలి. ఆ ఐడియేషన్, కాస్మిక్ ఐడియేషన్, తర్వాత కాస్మిక్ ఎనర్జీ. ఈ కాస్మిక్ ఎనర్జీ దాంతో పాటు ఏం కావాలి? సబ్స్టెన్స్ కావాలి, మూల పదార్థం కావాలి. అంటే ఉపాధి లేకుండా ఏది వ్యక్తం అవడానికి అవకాశం లేదు. స్ట్రెంగ్త్, విదడం, ఈ రెండు ఉన్నాయి. ఎలా చేయాలో తెలుసు, చేయటానికి కావాల్సిన శక్తి ఉంది. ఏం చేస్తాం కూర్చుని? ఆ ఇద్దరి వల్ల కాదు, అది వ్యక్తం అవ్వాలి. వ్యక్తం అవ్వాలి అంటే ఉపాధి కావాలి, మ్యాటర్, సబ్స్టెన్స్ కావాలి, పదార్థం కావాలి. బట్ ఆ పదార్థము, శక్తి, విదడం, ఇట్లా మూడుగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ మూడిట్లోనూ ప్రధానంగా ఉన్న దాన్ని ఏదైతే ఉందో ఆ శక్తికి సంబంధించి మూడిటిని నడుపుతున్నది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని వీళ్ళని అనుకుంటే మనం సృష్టించడం, సృష్టి, స్థితి, లయము, వీటన్నిటికీ ఆధారంగా నిలబడింది అమ్మవారు. అందుకే ఈ ఫోహట్ అన్న దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే సౌందర్య లహరి మొదటి శ్లోకం మనం విన్నామంటే ఈ ఫోహట్ యొక్క విశ్వరూపం మనకి అవగతం అవుతుంది. ఫోహట్ లేకుండా అసలు ఈ సృష్టే లేదు. ఇంకా అన్ని చోట్ల అది దర్శనం ఇస్తూనే ఉంటుంది. అంతర్లీనంగా ఆ శక్తి పనిచేస్తూ అక్కడ. ఎట్లాగా అంటే ఈ మనం ముగ్గురుగా చెప్పుకుంటున్నాం త్రిమూర్తులుగా. సృష్టికి సంబంధించి ముగ్గురు ఉన్నారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని. వాళ్ళకి కావలసిన శక్తిని అందించేది. వాళ్ళు ఆ పనులు చేయాలంటే మీరు వాళ్ళకి శక్తి కావాలి. ఆ శక్తి అందింపబడుతుంది అమ్మవారి ద్వారా. శివ శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం నచేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్వామరాజ్యం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. హరి, హర, విరించి బ్రహ్మ, హరి విష్ణు, హర శివుడు. ఈ ముగ్గురు ప్రణంతుం, స్తోతుం, నమస్కారం పెట్టి స్తోత్రం చేయటం తప్పితే ఇంకేం చేయగలరు వాళ్ళు? ఎవరికి? అమ్మవారికి. వాళ్ళని నడుపుతున్నదే నువ్వు కాబట్టి నీకు నమస్కారం పెట్టి నిన్ను స్తోత్రం చేస్తూ ఉన్నారు. దానితో నీ నుంచి శక్తి వాళ్ళకు అందుతూ వాళ్ళు చేయవలసిన పనులు యథావిధిగా జరిగిపోతూ ఉన్నాయి. సౌందర్య లహరి శంకరాచార్యుల వారు మనకు అందించింది. అది ఫోహట్ అంటే. The bridge by which the ideas existing in the divine thought are impressed on cosmic substance as the laws of nature. మొత్తం ఆ కాస్మిక్ సబ్స్టెన్స్ మీద, అంటే ఆ మూల పదార్థం మీద
ప్రీ కాస్మిక్ సబ్స్టెన్స్ ఉంది కదా, మూల విశ్వ పదార్థం మీద ఇవి ముద్రలుగా చేయబడుతుంది డివైన్ థాట్. ఎట్లా చేయాలి ఏంటి అన్న దానికి సంబంధించి. ఫోహట్ ఈస్ దస్ ద డైనమిక్ ఎనర్జీ ఆఫ్ కాస్మిక్ ఐడియేషన్. మరి ఆ డివైన్ థాట్ ఏదైతే ఉందో, ఆలోచనగా ఉంటే ఏం కదలలేకుండదు. ఆ ఆలోచన ముద్ర వేసేటట్టుగా ప్రభావం చూపించాలి. ఆలోచన థాట్ ఫామ్ గా ప్రయాణం చేయాలి. ఆలోచన రూపం తీసుకుని ప్రయాణం చేయాలి అంటే దానికి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీనే ఫోహట్ అని మనం చెప్తూ ఉన్నాం. Fohat is thus the dynamic energy of cosmic ideation, or regarded from the other side, it is the intelligent medium, the guiding power of all manifestation. ఆలోచన రాగానే సరిపోదు కదా, ఆలోచన కార్యరూపం ధరించాలి, వ్యక్త రూపంలోకి రావాలి. అది దానికి కావలసిన శక్తే ఫోహట్ గా మనం చెప్పుకుంటున్నాం. ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావడానికి ఏదో ఉండాలి కదా శక్తి అంటే దాన్ని ఫోహట్ అన్న పేరుతో మనం వ్యవహరిస్తున్నాం. ద థాట్ డివైన్ ట్రాన్స్మిటెడ్ అండ్ మేడ్ మేనిఫెస్ట్ త్రూ ద ధ్యాన్ చౌహాన్స్. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఈ ధ్యాన్ చౌహాన్స్ ఎవరైతే ఉన్నారో ఒక పరిపాలక వ్యవస్థ లాగా, అంటే మేనిఫెస్ట్ అవడానికి, మొత్తం వ్యక్త రూపంలోకి రావడానికి ఈ సృష్టి అంతా మొత్తం కలిసిపోయి ఉంది. బంగారం నగలన్నీ కలిసిపోయి కరిగించేసి ఒక బంగారపు ముద్దగా పెట్టాము అక్కడ. మళ్ళీ ఆ బంగారపు ముద్ద నుంచి రకరకాల డిజైన్లతో ఉన్నటువంటి బంగారు నగలు రావడానికి కొంతమంది కావాలి. ఆ కొంతమందే ధ్యాన్ చౌహాన్స్. ఈ సృష్టి అంతా రకరకాలుగా 7 లోకాలని, 7 లోకాల్లో మళ్ళీ ఒక్కొక్క లోకంలో దానికి సంబంధించిన పరిస్థితులు, జీవులు, ఈ పరిణామము, వీటన్నిటికీ సంబంధించి ఇదంతా మళ్ళీ దేనికి అనుబంధంగా ఆయన యొక్క డివైన్ థాట్ ఏదైతే ఉందో, ఆ దివ్య సంకల్పం, తాను పెక్కులు కావాలి అన్నది, ఆ సంకల్పానికి అనుసరణగా పెక్కులైన తర్వాత ఆ అనేకత్వంలోనే మళ్ళా ఏకత్వాన్ని దర్శిస్తూ మరలా గుర్తుకు తెచ్చుకుని, ఆ ఏకత్వాన్ని గుర్తుకు తెచ్చుకుని అనేకత్వంలోనే జీవితాన్ని జీవిస్తూ, ఆ అనేకత్వంలోనే జీవిస్తూ ఏకత్వం యొక్క ఎరుకతో అట్లా సాగిపోవాలి. మన కర్తవ్యాలన్నిటినీ చక్కగా నిర్వహిస్తూ ఉంటాం. ఎట్లా నిర్వహిస్తాము? మొత్తం ఉన్నది ఒకే ఒకటి అన్న భావనతో, ఒకటే ఇండిగా మారింది అన్న విషయం నిరంతరం మనం గుర్తుపెట్టుకుంటూ ఒకళ్ళమే. ఇప్పుడు నేను రాఘవరావునని నిరంతరం నాకు గుర్తుంది. నేను రాఘవరావుని, నేను నా స్వభావం ఏంటి, నేనేం చేయాలి, ఇట్లా ఇదంతా నిరంతరం గుర్తే ఉంది కదా మనకి. అట్లాగే ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆ పక్కన ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, అవతల ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వస్తువులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ రాత్రి పగలు ఎలాగ వస్తుంది, ఇవన్నీ చూసుకునేటప్పుడు కల్లా ఒకళ్ళలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకడే ఇన్ని రూపాలుగా ప్రదర్శిస్తున్నాడు అన్న విషయం ఎరుకలోకి వచ్చి, ఆ ఎరుకతో మనం జీవిస్తూ ఉండటం. ట్రాన్స్మిటెడ్ అండ్ మేడ్ మేనిఫెస్ట్ టు ద ధ్యాన్ చౌహాన్స్. వాళ్ళు దీనికి సంబంధించి వ్యక్త రూపానికి కావలసినటువంటి ఏర్పాట్లు అలా నిరంతరము వాళ్ళ ధ్యానం ద్వారా ప్రసారం చేస్తూ ఉంటాయి. అది దిగువ లోకాలు తయారవడానికి కావలసినటువంటి బిల్డర్స్ కి, ఎవరైతే ఆ 7 లోకాలని తయారు చేస్తూ ఉన్నారో, ఆ తయారు చేసే వాళ్ళకి ఈ ప్రణాళిక, ఈ ప్లాను
అంటే ఈ డివైన్ థాట్ అనే ప్లాన్ వాళ్ళకి అందుతూ ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు చేస్తూ ఉండటం. ఇదంతా మానసిక స్థాయిలో, బుద్ధిమయ కక్షలో, మానసిక కక్షలో ఇదంతా జరుగుతూ ఉంటుంది. దాని యొక్క వ్యక్త రూపమే మనం చూస్తున్నటువంటి ఈ చరాచర ప్రపంచం అంతా, ఈ స్థూల జగత్తంతా. ఈ స్థూల జగత్తుగా వ్యక్తమవుతూ ఉన్నది. Dhan Chauhan's the architects of the visible world. Thus, from spirit or cosmic ideation comes our consciousness. అంటే కోటాను కోట్ల ఆత్మలు ఎలాగో వచ్చినాయంటే ఇదిగో ఈ పద్ధతిలో వస్తున్నాయి. అనేకత్వ భావన క్రమక్రమంగా కిందకి దిగేటప్పుడు కల్లా, వ్యక్త రూపంలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు కాన్షియస్నెస్, అవర్ కాన్షియస్నెస్ కమ్స్ అవర్ కాన్షియస్నెస్. ఎవరికి వాళ్ళం విడివిడిగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఒక్కటిగా ఉన్నప్పటికీ మొత్తం కలిపి ఒకటిగా ఉంది. ఇప్పుడు దేహంలో మన దేహం తీసుకుని ఇది వేరుగా ఉందండి అని అనలేం కదా మనం. ఈ చెయ్యి వేరుగా ఉందండి అని అంటాం లేదు. ఈ పొట్ట వేరుగా ఉందండి, మొత్తం కలిపి ఒకటి, 1 యూనిట్ అనే అంటాం కదా మనం. దాంట్లో భాగాలుగా ఉంది కానీ మనం చెప్పుకోవటానికి వీలుగా దేహం మొత్తం కలిపి ఒక యూనిట్, ఒకటిగా ఉంది. అట్లా మనం మొత్తం కలిపి ఒకటిగా ఉన్నప్పటికీ మనం ఎవరికి వాళ్ళంగా వేరువేరుగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంది. అట్లా అవర్ కాన్షియస్నెస్, దాన్ని ప్రజ్ఞ అంటే విడివిడిగా ఉన్నటువంటి ప్రజ్ఞలుగా ఇది మారింది. ఒకే ప్రజ్ఞ ఉన్న ఒకే ఒక ప్రజ్ఞ, ఆ విశ్వాత్మ విడివిడి ప్రజ్ఞలుగా అన్నట్టుగా ఇది భాషిస్తోంది మనకి. అంటే చోటు ఎట్లాగైతే ఒకే చోటు ఉన్నప్పటికీ మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కల్లా లోపల చోటు బయట చోటు అని 2 చోట్లు వచ్చినట్టు ఎలాగైతే మనకు అనిపిస్తుందో, వాస్తవంగా 2 చోట్లు లేవు కదా. మనం ఇంతమంది ఉన్నాం, ఇంతమంది లేము. వాస్తవంగా ఒక్కటిగానే ఉంది, ఒక చోటుగానే ఉన్నాం, మనం ఒక ఆత్మగానే ఉన్నాం. కానీ ఇల్లు కట్టేటప్పటికి అంటే వ్యక్త సృష్టి వచ్చేటప్పుడు కల్లా ఆ ఇంటి బయట చోటు, ఇంటి లోపల చోటు అని లోపల బయట అన్న విభజన అక్కడ వచ్చేసింది. ఇక్కడ వ్యక్తమైంది అంటే విభజన వచ్చేస్తుంది. అది ఇక్కడ డిఫరెన్షియేషన్ ఎలా వస్తుంది? వ్యక్తము అనేటప్పుడు కల్లా అవ్యక్తముగా ఉంటే విభజన లేదు, వ్యక్తము అనేటప్పుడు కల్లా విభజన వచ్చేస్తుంది. జలము విభజన లేదు, మంచుగడ్డ విభజన వచ్చేసింది. మళ్ళీ అదే మంచుగడ్డ విడిగా ఎక్కడి నుంచి రాలేదు. ఆ జలమే మంచుగడ్డగా కట్టుకుంది. మంచుగడ్డ నిండా ఉన్నది జలమే. అయినా గాని లక్షణాలు మారిపోయినాయి, పూర్తిగా విడివిడిగా ఉన్నట్టుగా అయిపోయినాయి. ఒక జలముగా ఉన్నదంతా 100, 1000 మంచుగడ్డలుగా మారిపోయినట్టు అనిపించింది. దాంతో వేరుగా ఉన్నట్టుగా ఉంది. ఏ మంచుగడ్డకు ఆ మంచుగడ్డ, దాని ఆకారము, దాని స్వభావం అన్నట్టుగా అట్లా వేరుగా అన్నట్టుగా మనకి తెలుస్తుంది, మనకు అనిపిస్తుంది. వాస్తవంగా లేనిది మనకు అనిపిస్తూ ఉంది. అయితే మనం ఏమన్నా పిచ్చివాళ్ళం లాగా ఉన్నామా ఇట్లాగా అనుకోవటానికి? ఇది కూడా వాస్తవమే. ఇట్లాగా అవటం కూడా ఆయన యొక్క సంకల్పంలో ఇది ఒక భాగం. మరి ఇట్లాగా లేకపోతే అనేకత్వం అనే పదం రాదు కదా. అనేకత్వము రావాలి. ఆ అనేకత్వము అట్లాగా కాదు, ఇది వ్యక్తము అంటే స్థితి భేదము చేత మనకి ఇలా అనిపిస్తుంది కదా. ఇల్లు కట్టడం వల్ల మనకి 2 చోట్లు వచ్చినట్టుగా ఉన్నాయి గాని మనకి
వాస్తవంగా ఇల్లు కట్టక ముందు ఏదైతే ఒకే చోటుగా ఉందో, ఇల్లు కట్టినప్పుడు కూడా ఒక చోటే అక్కడ ఉంది. 2 చోట్ల ఎలాగున్నాయి? లేవు గదా! మనం ఊరికే అడ్డు పెట్టాం అంతే. 2 చుట్టూ గోడలు కట్టాం. గోడలు కట్టినంత మాత్రాన చోటుకేమి ఇబ్బంది కలగలేదు. మనకనిపించింది లోపల చోటు, బయట చోటని. వాస్తవంగా ఉన్నది ఒకే చోటు. మళ్ళీ ఇల్లు పడగొట్టాము. ఇల్లు తీసేసాం. గోడలన్నీ పడగొట్టేసాం. మళ్ళీ కొత్త ఇల్లు ఏదైనా కట్టుకుందామని ఏదో మొత్తానికి ఇల్లు పడగొట్టేసాం. ఇప్పుడేమైంది? ఒక చోటుగానే ఉందిగా అక్కడ. 2 చోట్లు లేవక్కడ. లోపల చోటు, బయట చోటు. మరి లోపల చోటు ఏమైంది మనకి? ఈ లోపల చోటు వెళ్లి బయట చోటులో కలిసిందా? ఇల్లు పడగొట్టినప్పుడు. లేదా బయట చోటొచ్చి ఈ లోపల చోటులోకి కలిసిపోయిందా? ఈ ఇద్దరు ఎలా కలిసారసలు? ఎంత విచిత్రమో చూడండి. కలవటం ఉందా అసలు? విడిపోవటం ఉంటేనే గదా కలవటానికి. విడిపోవటం ఉంటే 2గా విడదీశామండి. తర్వాత ఎంతో కష్టపడి మీరిద్దరూ ఒకటే, ఒకటే అని ఇద్దరిని దగ్గరికి చేర్చామండి. ఇద్దరిని ఒకటి చేశాము. అట్లా లేదిక్కడ. విడిపోతే అప్పుడు కలపడం జరుగుతుంది. అసలు విడిపోవటమే జరగల. ఇంకా విడిపోవటం జరగకుండా దీన్ని కలపడం. అదే యూనియన్ అనే మాటే చాలా విచిత్రమైనది. యోగము, కలయిక. ఆ కలయిక అన్న మాటే విచిత్రమైన మాట అది. కలయికకి విడిపోతేగా కలయికకి. భావనలోనే గాని వాస్తవంగా అక్కడ విడిపోయింది లేదు. వాస్తవంగా ఒక చోటుగానే ఉందక్కడ. లోపల చోటు, బయట చోటు లేదు. కానీ మనకి అనిపించింది. అది భావనలో. యదార్థంగా అది లేదు. అందుకనే ఆ యదార్థంగా లేనిదేదైతే ఊహించామో, దానికి కలయిక అన్న పేరు పెట్టాం. విడిపోయాం కాబట్టి అక్కడ. 2 చోట్లుగా విడిపోయాం గాబట్టి, మళ్ళీ 2 చోట్లు గాదు, ఒక చోటే. ఉన్నది ఒకే చోటు అని కలిపేసి అంటే కలయిక. చిన్న చోటు, పెద్ద చోటు కలిసిపోవటం. చిన్న ఆత్మ, పెద్ద ఆత్మతో కలిసిపోవటం అన్నట్టుగా పెట్టుకుంటున్నాం మనం. మొత్తానికి సంబంధించింది ఒక ఆత్మ ఉంటే, దాంట్లో నుంచి మనం విభజింపబడి ఓ చిన్న ఆత్మలుగా ఇలాగా తిరుగుతూ ఉన్నాం మనం. ఎవరి ఆత్మ వాళ్ళదే అన్నట్టుగా. అన్న భావంలో మనం తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఈ స్థూల జగత్తులో. ఈ స్థూల జగత్తులో ఇల్లు కట్టుకుని లోపల చోటు, బయట చోటని అందరము ఎవరికి వాళ్ళకి మా ఇంట్లో, మా ఇంటి బయట అని 2 రకాలుగా చెప్పుకుంటూ తిరుగుతున్నాం. ఉన్నదేమో ఒకే చోటు. అట్లాగే ఉన్నదేమో ఒకే ఆత్మ. మనమేమో నా ఆత్మ, నీ ఆత్మ, ఆయన ఆత్మ అన్నట్టుగా ఎవరి ఆత్మ వాళ్ళదన్నట్టుగా తిరుగుతున్నాం మనం. ఎవరి ప్రజ్ఞ వాళ్ళది కాన్షియస్‌నెస్. ఇప్పుడు అట్లా విడిగా వచ్చేదాకా ఇది ఎట్లా చేస్తుంది? ఈ ఫోహట్ అన్నది ఆ మాదిరిగా ఆ దశల వారీగా ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఇలా మార్పులు చెందుతూ చివరికి ఇలాగ మనం స్థూలానికి వచ్చేటప్పుడు కల్లా అనేక రకాలైన అనేకమైనటువంటి ఆత్మలుగా అది విభజన జరగటం జరిగింది. ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ద విజిబుల్ వరల్డ్ ధ్యాన్ చౌహాన్స్ ద్వారా ఇది జరుగుతుంది. Thus from spirit or cosmic ideation comes our consciousness. ఒకే ఒక స్పిరిట్ ఉన్నది. లేకపోతే కాస్మిక్ ఐడియేషన్ దాన్ని. అది కాస్త ఏమైంది? కమ్స్ అవర్ కాన్షియస్‌నెస్. మన ప్రజ్ఞగా అది అంటే అనేక రకాల ప్రజ్ఞలుగా, అనేక ప్రజ్ఞలుగా, అనేక ఆత్మలుగా. From cosmic substance, the several vehicles in which that consciousness is individualized. మరి ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది పదార్థము? అది కూడా ఒకే దానికి సంబంధించిన కాస్మిక్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో. ఒకే పదార్థం నుంచి ఇవన్నీ తయారైనయి. ఈ పదార్థం కూడా దాంట్లో నుంచే. కాస్మిక్ సబ్స్టెన్స్, ద సెవరల్ వెహికల్స్. అది. ఇప్పుడు మనం వేరే వేరే ప్రజ్ఞలుగా ఉన్నాయనంటే ఇన్ని ఇళ్ళు కడితేనే కదా! ఇన్ని ఇళ్ళు కట్టేటప్పుడు కల్లా ఆ చోటులో
అంతకుముందు ఒక చోటుగా ఉన్నది. ఇప్పుడు 100 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. 100 లోపల చోట్లు వచ్చేసినాయి. బయట చోటు అంటే సరే, ఎవరైనా బయట చోటు అదే కామన్. బట్ బయట చోటు 100 లేవు. ఇక్కడ జాగ్రత్తగానే ఉన్నాం మనం. బయట చోట్లను ఇప్పుడు లోపల చోట్లు 100 అయినాయండి. లోపల చోట్లు 100 ఉన్నాయి. 100 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి 100 చోట్లు ఉన్నాయి లోపల. అలాగే బయట కూడా 100 చోట్లు ఉండాలిగా. మరి బయట 100 చోట్లు అంటల్లా మనం. బయట వెలుపల చోటు, వెలుపల ఒకటే మొత్తం మనందరికి కలిపి వెలుపల ఒక చోటు. అక్కడ కామన్‌గా వచ్చేసాం మనం. దాన్ని దాన్ని వదలలేదు మనం. కామన్‌గా ఉన్నది ఏదైతే ఉందో అందరికీ సంబంధించింది ఒకే ఒక చోటు అని మనం చెప్పుకుంటున్నాం. లోపలికొచ్చేటప్పటికల్లా ఎవరి చోటు వాళ్ళది. ఎవరి ప్రజ్ఞ వాళ్ళది. ఎవరి ఆత్మ వాళ్ళది అన్నట్టుగా చెప్పుకుంటున్నాం అది. దీన్ని జాగ్రత్తగా ఈ ఉదాహరణని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే క్లియర్ అయిపోతుంది మనకి. స్పష్టమైపోతుంది. ఉన్నది ఒకే ఆత్మ. ఉన్నది ఒకే చోటు. లోపల, వెలుపల లేదు. వెలుపల చోటు ఎలాగైతే కామన్‌గా లోపల చోటు కూడా ఆ వెలుపల చోటుకి ఇంకొక పేరు పెట్టాం ఇక్కడ అంతే. 2 కలిపి ఒకే చోటు. సెవరల్ వెహికల్స్ ఇన్ విచ్ దట్ కాన్షియస్‌నెస్ ఈస్ ఇండివిడ్యువలైజ్డ్. వ్యక్తిగతం అయిపోయింది. విడివిడిగా, భిన్నత్వముగా, విడివిడిగా అనేకత్వముగా అయిపోయినాయి. ఆ సబ్‌స్టాన్స్ యొక్క స్థూల రూపంతో అంటే ఉపాధి తీసుకొని మనం ఉపాధిగా ఉంచి అండ్ అటైన్స్ టు సెల్ఫ్ ఆర్ రిఫ్లెక్టివ్ కాన్షియస్‌నెస్. While thought in its various manifestations is the mysterious link between mind and matter. మరి ఇది జరగాలి అంటే ఒక శక్తి ఏదో ఈ రెండిటిని కలిపేది. కాస్మిక్ ఐడియేషన్‌ని ఇక్కడ సబ్‌స్టెన్స్‌ని అంటే విడిగా ఉన్నటువంటి ఈ వ్యక్త సృష్టిని కలిపేది ఏదైతే ఉండాలో అది అంటే పదార్థాన్ని, మ్యాటర్‌ని పదార్థాన్ని అలాగే మైండ్‌ని ఈ రెండిటిని కలిపే లింక్ ఒకటి. మిస్టీరియస్ లింక్. మనకి బాహ్యంగా కనబడకుండా. అది. ఇప్పుడక్కడ ఒకే చోటుగా ఉంది గానీ, బాహ్యంగా మనకు 2 చోట్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక చోటు అన్నది మనకి అవగాహన రావట్లేదు, కలగట్లేదు. ఎంత గొప్పవాళ్ళైనా గానీ, అవి 2 చోట్లుగానే చెప్తారు. లోపల చోటు, వెలుపల చోటు. దాంట్లో ఇంకేమాత్రం అనుమానం లేదని గట్టిగా బల్లగుద్ది చెప్తున్నట్టుగా చెప్తారు. ఎవ్వరైనా గాని. 2 చోట్లున్నాయి అక్కడ. ఆ రెండిటికి కనెక్షన్‌గా ఉన్నది మిస్టీరియస్ లింక్. అది ఫోకట్. ఈ రెండిటిని కలుపుతూ అంటే విడదీస్తోంది. దీన్నే మళ్ళీ కలుపుతూ ఉన్నదది. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా. ఇదంతా ఒకటే అనేది ఉచ్ఛ్వాసం ద్వారా ప్రళయ స్థితిలోకెళ్ళినప్పుడు ముద్దలాగా అయిపోతుంది ఒక చోటు. ఇళ్ళన్నీ పడిపోయినాయి అన్నట్టుగా. ఇళ్ళు లేవిక. ఇల్లు లేకపోయేటప్పటికల్లా ఒక చోటుగా ఉంది. ఇక లోపల, వెలుపల ఆ భేదం పోయిందింక. నిశ్వాసం ద్వారా మరలా ఇల్లు కట్టడం ప్రారంభించాం. ఇల్లు కట్టేటప్పటికల్లా ఈ వ్యక్త సృష్టి వస్తుంది. వ్యక్త సృష్టి వచ్చేటప్పటికి ఇల్లు కట్టేస్తున్నాం. ఇల్లు కట్టేటప్పటికల్లా వెలుపల, లోపల మళ్ళీ మామూలే. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వెలుపలంతా ఒక్క వెలుపల. లోపల ఎన్ని ఇళ్ళుంటే అన్ని లోపల. ఆ గ్రామంలో 100 ఇళ్ళున్నాయి అనుకుందాం. ఆ 100 ఇళ్ళకి 100 లోపల చోట్లున్నాయి. లోపల చోట్లెన్నున్నాయండి? 100 ఉన్నాయి. వెలుపల చోట్లెన్నున్నాయి? మరి 100కి 100 ఇటు ఉండాలి గదా సమానంగా. ఒకటే. వెలుపల చోటు ఒకటి. లోపల చోటు 100. ఈ విధంగా మనల్ని తిరకాసు పెట్టేసి గందరగోళంలోకి నెట్టడం అనేది ఈ ఫోకట్ ద్వారా మిస్టీరియస్ లింక్. ఆ ఒకటికి ఆ వెలుపల చోటుకి, ఈ లోపల చోటుకి కనెక్షన్‌గా పనిచేస్తూ మనల్ని అనేకత్వంలోకి తీసుకువెళ్తోంది విశ్వాసం ద్వారా.
ద యానిమేటింగ్ ప్రిన్సిపల్ ఎలక్ట్రిఫైయింగ్ ఎవ్రీ ఆటమ్ ఇంటూ లైఫ్. ఇట్లా అణువు ప్రతి అణువు ఏమనుకుంటుంది, తను వేరు, తన చుట్టూ తను, అట్లా ప్రతి అణువు తన లోపల, తన బాహ్యం వెలుపల, తనకు లోపల తనకు వెలుపల. అట్లా అనుకోవాలంటే దానికి మళ్ళీ శక్తి కావాలి కదా. ఆ శక్తినిచ్చేదే ఈ ఫోహట్. అంటే సృష్టి స్థితి, ప్రళయ స్థితి ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయనంటే ఒకే ఒక్క ఫోహట్ అనే దాని మీద ఆధారపడి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రళయ స్థితి అయితే ఇక్కడ ఇంకోటేంటి, ప్రళయ స్థితి అంటే ఇంకా చాలా సేపు 100 సంవత్సరాలు కదలకుండా నిశ్చలంగా ఉందండి. అంటే బ్రహ్మ యొక్క ఆయుర్దాయం 100 సంవత్సరాలు. వ్యక్త సృష్టి అదయిపోయింది. యాక్టివిటీ అయిపోయి రెస్ట్‌లోకి వెళ్ళిపోయింది. ప్రళయ స్థితిలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ 100 సంవత్సరాలు అది. ఈ 100 సంవత్సరాలు కాలకుండా అలా కూర్చుందండి. మళ్ళీ 100 సంవత్సరాలు యాక్టివిటీలోకొచ్చింది. ఈ 100 సంవత్సరాలు పూర్తిగా పనిచేస్తూ ఉందండి అని 2 మాటలు ఉపయోగిస్తున్నాం మనం. పని, విశ్రాంతి. కానీ పని ఎక్కడ చేస్తున్నాం? ఒకే పని ఒక్క క్షణం, ప్రతి క్షణం అది చేంజ్. ఎందుకని? మోషన్, కదలిక వల్ల. లా ఆఫ్ మోషన్ ద్వారా ఏమవుతుంది? సూర్యోదయం అయింది. ఉదయించినప్పుడు ఎలాగున్నాడు? అట్లాగే ఉన్నాడు రోజంతా. పగలంతా అలా లేడు. పగలని అన్నాం గాని మనం, మొత్తాన్ని పగలన్నాం గాని, ఆ పగలు అన్న మాటలో ఒక్క క్షణం గూడా ఒక రకంది లేదు. ఎక్కడికక్కడ మార్పు. కానీ మొత్తాన్ని కలిపి పగలు అన్నాం. పోనీ ఆ రాత్రి తీసుకుందాం. రాత్రిది ఎలాగుంది? రాత్రి అయిన దగ్గర నుంచి, సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి, మళ్ళీ ఉదయించేదాకా ఒక్క క్షణం ఒక రకంగా ఉందా? ఎప్పటికప్పుడు చేంజ్. అర్ధరాత్రికి పీకుకి చేరుతుంది. మళ్ళీ అర్ధరాత్రి నుంచి దిగటం. అంటే పైకి ఎక్కటం, మళ్ళీ కిందకి దిగటం అన్నట్టుగా. ఇట్లాగా మొత్తం ప్రయాణంలోనే ఉంటుంది. కదలికలోనే ఉంటుంది. ఇవాళ ఇది ప్రళయం. ఇప్పుడు మనం నిద్రపోతున్నాం. నిద్ర చాలా సేపు నిద్రపోయారండి. ఆయన రాత్రి 9కో ఎప్పుడో పడుకున్నాడు. మళ్ళీ ఉదయం 5కి లేచారండి. అంటే ఈ రాత్రి 9 నుంచి ఉదయం 5 దాకా ఈ మధ్యకాలం అంతా నిద్రపోయాడండి ఆయన అంటాం. కానీ ఆ నిద్ర ఒకే నిద్ర లేదు. 9 నుంచి పడుకున్నాడు. ఇక క్రమక్రమంగా 4 స్థితులు దానికున్నాయి. దానికి సంబంధించి. జాగ్రత్త, స్వప్న, కలల ప్రపంచం. ఆ తర్వాత సుషుప్తి, అంటే గాఢ సుషుప్తిలోకి వెళ్ళటం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. మళ్ళీ అట్లాగే నెమ్మదిగా మళ్ళీ మేల్కాంచటం. ఈ మేల్కాంచటంలో, ఈ నిద్రపోవటంలో 9కి మొదలుపెడితే 5కి లేస్తే, ఈ నిద్రపోయిన సమయం నుంచి లేచిన సమయం వరకు మధ్యలో ఒక్క క్షణం కూడా ఒక రకంగా లేదు. ఎందుకని? కదలిక. కదులుతూనే ఉన్నాం. కదలంటే మంచం మీద అటు ఇటు కదలటం కాదు. మన నిద్ర స్థితి ప్రతి క్షణం నిద్రలోనే ఉన్నాం. మొత్తానికి నిద్రాస్థితిలోనే ఉన్నప్పటికీ, ఆ నిద్రాస్థితి రకరకాలైనటువంటి. ఇప్పుడు అర్ధరాత్రి మన గాఢ సుషుప్తిలోకి వెళ్ళామంటే, అది ఎంతసేపు ఉన్నాం? ఒక్క క్షణమే. మనకు పూర్తిగా ఛార్జింగ్ అయ్యేది ఎప్పుడు? గాఢ సుషుప్తిలో. ఎంతసేపు అది? ఒక్క క్షణం. వెంటనే మళ్ళీ ఆ దిగువకొచ్చేస్తుందది. మళ్ళీ మెలకువకేసి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో మనం పడుకున్నప్పుడు గాఢ సుషుప్తికేసి పైకెక్కాం. పూర్తిగా ఆ పై స్థాయికి చేరిపోయాం. అక్కడ అక్కడ మేము విజయం సాధించామండి. అక్కడ జెండా పాతటం,
మనం ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కాము. ఎక్కడ ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా అట్లా ఎక్కడము. అడుగడుక్కి పైకి, అడుగడుక్కి పైకి. ఎక్కడ ఒక్క క్షణం కూడా ఒక చోట అన్నట్టు లేదు. సరే పూర్తిగా పైకెక్కాం. ఎక్కిన తర్వాత అక్కడ జెండా పాతామండి. అని అక్కడే ఉండిపోలేదుగా మనం. వెంటనే మళ్ళీ కిందకి దిగటం. అది. అంటే సృష్టి స్థితి, ప్రళయ స్థితి ఈ మాదిరిగా ఇదంతా చాలా కాలం ఖాళీగా రెస్ట్‌లో ఉండండి. అసలు పని లేకుండా ఇదంతా ముద్దగా కలిసిపోయి ఉంది. మళ్ళా దాని నుంచి ఎట్లాగొచ్చిందిది అని ఇట్లాగా మనకు అనిపించొచ్చు. మన నిద్రే ఉదాహరణ తీసుకోవటం. సూర్యోదయాన్నే ఉదాహరణగా తీసుకోవటం. సూర్యోదయం, సూర్యాస్తమయం. పగలు అన్నాము. ఈ పగల్లో సూర్యుడు ఎప్పుడన్నా ఒక్క చోట ఒక్క క్షణం నిలబడి ఉన్నాడా? కదులుతూనే ఉన్నాడు. ట్రైన్ బయలుదేరింది. కదులుతూనే ఉంది. గుళ్ళెళ్ళిపోతా ఉన్నాయి. ప్రయాణం. ఇదంతా ప్రయాణం. కదలిక మీద ఆధారపడి ఉంది మొత్తం. ఇదంతా ఇంత శక్తి కావాలి వీటన్నిటికీ ఇట్లాగా ప్రతి క్షణం కదలిక. ఆ శక్తే అమ్మవారుగా మనం కీర్తిస్తున్నాం. మొత్తానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో దాన్ని ఫోహట్ అని అక్కడ పెట్టాము. అది టిబెటన్ వర్డ్‌గా ఉందది. టిబెటన్ భాషకి సంబంధించిన పదముగా. దాన్నే మనం ముగ్గురమ్మలను కన్న అమ్మ, మూలపుటమ్మ, జగన్మాత. అట్లాగా మనం ఇక్కడ కీర్తిస్తూ ఉన్నాం. ఇంకా ఈ ఫోహట్ గురించి మనం కొంచెం వివరం ఏంటంటే ఈ ఫోహట్ ఒక్కటి మనకు అర్థమైతే ప్రళయ స్థితి, సృష్టి స్థితి ఏంటో తెలిసిపోతుంది. ప్రళయం నుంచి సృష్టి ఎట్లాగా ఏర్పడుతుందో. ఎందుకంటే ఇదే పద్ధతి సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి నెమ్మదిగా వచ్చింది. మనం ఇది మనకి మూడో స్టాంజాలను, నాలుగో స్టాంజాలను అట్లా కొన్ని స్టాంజాస్ దాటిన తర్వాత అక్కడ వివరంగా వస్తుంది మనకి. ఇది వచ్చినప్పుడు ఇంకా పూర్తిగా వివరంగా చెప్పుకుందాం అప్పుడు. ఇప్పుడు ఊరికే సంగ్రహంగా. అంటే అసలైన కారణం ఇది కదా! అందుకని దీని గురించి కొద్దిగా సంగ్రహంగా చెప్పుకొని, ఇక అప్పుడు మనం రెండో స్టాంజాలోకి వెళ్ళిపోదాం. ఫోహట్ అనేది థియోసాఫికల్ టిబెటన్ టర్మ్ ఇది. ఎ టర్మ్ యూజ్డ్ బై హెచ్‌వి బ్లవర్స్‌కి టు రిప్రజెంట్ ది ఎసెన్స్ ఆఫ్ కాస్మిక్ ఎలక్ట్రిసిటీ, వైటల్ ఫోర్స్. ప్రాణశక్తి. ప్రాణశక్తి అంటే మరి 24 గంటలు నిద్రపోతున్నా ప్రాణశక్తి పనిచేస్తూనే ఉంది. మనం నిద్రపోతున్నాము అనుకుంటున్నాం. మొత్తం అన్ని విశ్రాంతి తీసుకుంటున్నాయి అనుకుంటున్నాం. కానీ ప్రాణశక్తి విశ్రాంతి తీసుకోవటం లేదు. వైటల్ ఫోర్స్, ఎలక్ట్రిసిటీ, కాస్మిక్ ఎలక్ట్రిసిటీ. దీని ఆధారంగానే మనం ఎలక్ట్రిసిటీని కనిపెట్టి ఎలక్ట్రిసిటీని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకునే మనకు కావాల్సినవి తయారు చేసుకునే ఉపయోగించుకుంటూ ఉన్నాము. ఆ స్పేస్‌లో అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ధర్మాలన్నీ. అందుకే ఆ ధర్మాలు లాస్ ఆఫ్ నేచర్ మొత్తం ముద్రగా వేస్తూ ఉన్నాయని చెప్పిందక్కడ. ఇంప్రెస్డ్ అపాన్ డివైన్ థాట్. అంటే ది ఐడియాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డివైన్ థాట్ ఆర్ ఇంప్రెస్డ్ ఆన్ కాస్మిక్ సబ్స్టెన్స్. ఈ చోటు మొత్తంలో ఈ చోటు వ్యక్త రూపానికి వచ్చింది. అంటే
ఏ సూక్ష్మ లోకమైనప్పటికీ దానికి అది వ్యక్త రూపం, స్థూల స్థూల రూపం అది. ఇప్పుడు బ్రహ్మలోకం ఉంది, అది దానికి స్థూల రూపం అది. వ్యక్తమైంది అంటే అది తెలియబడుతుంది అంటే స్థూలానికి వచ్చినట్టు, అది ఉపాధి తీసుకున్నట్టు. అది ఉపాధి లేకుండా మనకి తెలియబడదు. అంతే అన్నోవబుల్ అనుకున్నాం. అందుకనే మొత్తానికి సంబంధించిన వాడిని చూద్దామని మనం దుర్బిణి పెట్టి ఎతుకుతున్నా గానీ అన్నోవబుల్, తెలియబడని వాడు. మిగతాయన్నీ తెలుస్తున్నాయి. తెలుస్తున్నాయంటే అర్థం ఏంటి? వాటికి ఉపాధి ఉంది. ఉపాధి ఉండేటప్పుడు అవి స్థూలానికి వచ్చేటప్పుడు, అది వ్యక్త సృష్టిలోకి వచ్చేటప్పుడు కల్లా అది మనకి తెలియబడుతుంది. తెలుసుకోవడానికి మనకి ఒక వ్యవస్థ ఉంది. మనం లోపల చోటు ద్వారా బయట చోటును తెలుసుకుంటున్నాం. బయటంతా ఒక చోటు అన్న విషయం మనకు అర్థమవుతుంది కదా. అది లోపల మనం ఆ లోపల ఉన్న చోటు అన్నది ఏదైతే ఉందో అది మనకి ఆ బయట చోటుని గ్రహించడానికి కావాల్సిన విషయం ఇస్తుంది మనకి. అట్లాగే మనకి గ్రహించడానికి వీలుగా ఒక వ్యవస్థ మనలో ఏర్పాటు చేయబడి ఉంది. అదే ఇంద్రియాలు, పంచేంద్రియములు. ఆ పంచేంద్రియముల ద్వారానే మనము పూర్తిగా మనకు అతీంద్రియ శక్తులు అనేవి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈ ఇంద్రియాలు కావాల్సిందే. ఈ ఇంద్రియాలు మనకి పరిమితమైన శక్తితో మనకు ఉపయోగపడుతున్నాయి. ఇవే ఇంద్రియాలు పూర్తిగా వికసించి పరిపూర్ణంగా మనం ఈ సమస్త సృష్టిని దర్శించేటట్టుగా ఆ ఇంద్రియాలే మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఐడియాస్ బై విచ్ ది ఐడియాస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద డివైన్ థాట్ ఆర్ ఇంప్రెస్డ్ ఆన్ కాస్మిక్ సబ్స్టెన్స్. అందువల్ల కాస్మిక్ సబ్స్టెన్స్ అంటే ఇప్పుడు ఈ చోటంతా, ఈ చోట్లో అణువణువున మొత్తం అవన్నీ ఇంప్రెస్డ్ అపాన్, ఇవి ముద్రలుగా ఉన్నాయి. అంటే దేనికైనా కానీ అవి సిద్ధం. ఏ ఏది కావాలంటే అది మనకి ఇవ్వగలుగుతుంది. అందువల్లే మనం మరి రోదసిలోకి స్పేస్ షిప్ లో వెళ్ళగలుగుతున్నాం, మళ్ళీ అక్కడి నుంచి కిందకి దిగగలుగుతున్నాం. మరి సునీత విలియమ్స్ వచ్చిందంటే కిందకి, ఆ ప్రక్రియ ఉండడం వల్లే కదా. ఈ చోటులో ఈ చోటు అవకాశం ఇస్తేనే కదా మనం పైకి వెళ్ళగలిగాం. ఈ చోటులో ఆయా ధర్మాలు ఉన్నాయి కాబట్టి ఆ ధర్మాలను ఉపయోగించుకొని మనం వీటిని కనిపెట్టి ఆ స్పేస్ షిప్ ప్రయాణం చేసేటట్టుగా రాకెట్ సహాయంతో, అంటే ఆ స్పేస్ మనకి అవకాశం ఇస్తుంది. ఆ అణువులన్నీ మనకు అవకాశం ఇచ్చినాయి. మనం చేతినే ఇక్కడ ఉన్న మనం ఈ పుస్తకము కొంచెం దూరంలో ఉంది. ఈ పుస్తకం పట్టుకోవడానికి మనం చేతిని చాచాం. ఈ చేతిని చాచడానికే చోటు మనకి ఉపయోగపడుతుంది. చోటు ఉపయోగపడకపోతే ఈ చేతిని మనం చాచలేం కదా. అది గోడగా ఉందనుకోండి, ఇంకెట్లా చాస్తాం? ఇంకా అడ్డు గోడగా ఉంది అది, ఇంకా చాచడానికి ఏది? కాబట్టి చోటు దేనికైనా గాని ఎట్లాగా పూర్తిగా అనేకత్వానికి అది తీసుకురాగలిగింది. మళ్ళా అనేకత్వం నుంచి ఏకత్వానికి అది తీసుకువెళ్ళగలదు. అనేకత్వము, ఏకత్వం అన్న 2 విషయాల్ని, లోపల చోటు, బయట చోటు అన్న విషయాన్ని మొత్తం నింపి ఉంచిందది. ఇంప్రెస్డ్ అపాన్. కాస్మిక్ సబ్స్టెన్స్ అంటారు, యాజ్ ద లాస్ ఆఫ్ నేచర్. This is at another aspect of how the one becomes the many. For during Pralaya, the inert, slumbering atoms may indeed be regarded as but one homogeneous unity, that is the one. ప్రళయ స్థితిలో అంటే మనకి ఇప్పుడు ఏంటి, సృష్టి స్థితి అనేటప్పుడు కల్లా వన్ బికమ్స్ ద మెనీ. 100 ఇళ్ళు మనకి తెలుస్తున్నాయి, లోపల చోటు, బయట చోటు.
అట్లా లోపల చోటుగా మనకి విడిపోయినట్టుగా ఉంది మనకి. కాబట్టి వన్ బికమ్స్, అంటే అంతకుముందున్న ఒక చోటే వన్ బికమ్స్ మెనీ స్పేసెస్ అన్నట్టుగా వచ్చింది మనకి. మెనీ స్పేసెస్. స్పేస్ ఒకటైతే మనకి అట్లా కనిపించింది. మెనీ స్పేసెస్. వన్ బికమ్స్ మెనీ. మళ్ళీ అదేమైంది డ్యూరింగ్ ప్రళయ స్థితికి వచ్చినప్పటికల్లా ద ఇనర్ట్ స్లంబరింగ్ ఆటమ్స్, అంటే మనం మొత్తం నిద్రాస్థితిలోకి వెళ్ళాం. నిద్రాస్థితిలోకి వెళ్ళినప్పుడు ఇంక మన ఇల్లు గుర్తులేదు. ఇల్లు గుర్తులేదు కాబట్టి ఇక లోపల చోటు బయట చోటు లేదు. ఇల్లు గుర్తుంటేనే కదా లోపల చోటు బయట చోటు అన్నది. ఇప్పుడేంటి చోటంతా ఒక్కటైపోయింది. ఇనర్ట్ స్లంబరింగ్ ఆటమ్స్, కునుకు తీస్తున్నటువంటి ఆటమ్స్ మే ఇండీడ్ బి రిగార్డెడ్ యాజ్ బట్ వన్ హోమోజీనస్ యూనిటీ. ఏ ఒక్కటే అన్నట్టుగా అయిపోయింది. సజాతీయమైనటువంటి, మళ్ళీ విజాతీయం కాదు. హోమోజీనస్ అంటే సజాతీయం, ఒకదానికి సంబంధించిన వాళ్ళం. హోమోజీనియస్, ఒకదానికి సంబంధించిన వాళ్ళం. సజాతీయులు అంటే మనం భారతీయులం అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా గానీ భారతీయులము అనేటప్పటికల్లా మనం ఒకటండి అని కావలించుకుంటాం. ఒక జాతి వాళ్ళం, సజాతీయులం అన్నట్టుగా అనుకుంటాం. అట్లాగే ఈ సమస్త విశ్వానికి సంబంధించిన వాళ్ళం అందరము, ఈ సమస్త విశ్వంలో ఉన్న అందరూ కూడా అణువులతో సహా అందరము ఒకదానికి సంబంధించిన వాళ్ళమే కాబట్టి, ఒకడే ఇన్ని రూపాలుగా తీసుకున్నాడు కాబట్టి మనందరము సజాతీయులం. ఒక జాతికి సంబంధించిన, ఒకడికి సంబంధించిన వాళ్ళం, అంటే ఒక జాతికి సంబంధించిన వాళ్ళం. అట్లా డ్యూరింగ్ ప్రళయ స్థితిలో స్లంబరింగ్ ఆటమ్స్, ఆ విధంగా మనం నిద్రాస్థితికి వెళ్ళేటప్పటికి ఒక్కటిగా అయిపోయింది. 100 చోట్లు లేవిక. ఆ గ్రామంలో 100 ఇళ్ళున్నాయి. 100 లోపల చోట్లు, 100 బయట చోట్లు అనుకోలేదు మనము. బయట చోటు ఒకటి, లోపల 100 చోట్లు ఉన్నాయని అనుకున్నాం మనం. ఇప్పుడు ఆ లోపల ఉన్న 100 చోట్లు కరిగిపోయింది. చోటు అన్నది కూడా మనకి తెలియకుండా అయిపోయింది. ఒక్కటిగా అయిపోయింది కదా. దట్ ఈస్ ద వన్. హౌఎవర్ వెన్ అవేకెండ్ బై ద ప్రొపెల్లింగ్ ఇంప్యూటస్ ఆఫ్ ఫోహట్, మళ్ళీ ఎలా మేల్కొంటున్నాం మనం? మేల్కోవటానికి మళ్ళీ ఎవడో తట్టి లేపాలి కదా. నిద్రపోవటానికి ఎవడో మనల్ని నిద్రపుచ్చాలి. అందుకే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి నిద్రపుస్తూ ఉంది. ఏదో పాటలు పాడో ఉయ్యాల్లో వేసి ఉయ్యాలు ఊపుతూ ఏదో రకంగా ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి మళ్ళీ పుచ్చుతూ ఉంది సంకేతంగా. అంటే ఎవరో మనల్ని నిద్రపుచ్చాలి, ఎవరో మనల్ని నిద్ర మేల్కొల్పాలి. ఆ నిద్ర పుచ్చేది, ఆ నిద్ర మేల్కొలిపేది ఫోహట్. ఇంపెల్లింగ్ ఇంప్యూటస్ of Foucault, the atoms one by one become vivified and recalled to activity. క్రమంగా మేల్కొని మళ్ళీ మేల్కాంచి పనుల్లోకి వెళ్ళిపోవటం, యాక్టివిటీలోకి వచ్చేయటం. వన్స్ అగైన్ దే హ్యావ్ బికమ్ ద మెనీ. ఒక చోటల్లా మళ్ళీ ఏమైంది? అనేక చోట్లు, అనేక లోపల చోట్లు. అది ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగానే ఉన్నాం మనం. బయట చోట్లు చాలా ఉన్నాయని ఎవరన్నా అంటారా? లోపల ఇన్ని చోట్లు ఉన్నాయంటే వెలుపల మాత్రం ఒక చోటే. ఇట్లా లోపల చోట్లు మెనీ, చాలా చాలా ఉన్నాయి అన్నట్టుగా మళ్ళీ ఆ భావనతో మళ్ళీ మనం పని చేస్తూ ఉంటాం. ఇక ప్రళయ నుంచి సృష్టి స్థితిలోకి వచ్చినప్పుడు దీనికంత కారణం ఫోహట్ మొత్తాన్ని చేస్తున్నది అంటే అమ్మవారు. ఎవరికైతే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ ముగ్గురు కదా ప్రధానమైన వాళ్ళు. ముగ్గురు మూర్తులుగా, ఒకడే 3 మూర్తులుగా మారి ఈ సృష్టి మొత్తాన్ని నడుపుతూ ఉన్నాడు కదా. సృష్టి, స్థితి, లయలు 3 భాగాలుగా వీళ్ళకే ఆధారమైనటువంటి ఆమె. వీళ్ళు ఎవరికైతే నమస్కారం చేసి ఆమె నుంచి వస్తున్నటువంటి శక్తి ఆధారంగా ఈ మొత్తం పనులు చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
ఫోహట్ అమ్మవారుగా. ఇట్లా ఈ ఫోహట్ గురించి మనం చెప్పుకోవాలంటే అంటే ఎక్కడ యాక్టివిటీ ఉందో, ఎక్కడ యాక్టివిటీ లేకపోయినా గానీ యాక్టివిటీ, రెస్ట్, యాక్టివిటీలోనే ఎనర్జీ ఉంది, రెస్ట్‌లో ఎనర్జీ అక్కర్లేదు అంటానికి లేదు. రెస్ట్‌లో కూడా ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ యొక్క అవసరం ఉంది. ఎందుకంటే వాడిని కదుపుతూ ఉండాలి. క్షణం క్షణం. అప్పుడు గాని వాడు మళ్ళీ మేల్కొనే స్థితిలోకి రాలేడు. మేల్కాంచాలి అంటే నిద్రాస్థితిలోనే రకరకాల స్థితులు అనుభవించాలి వాడు. వ్యక్త సృష్టిలో ఈ మేల్కాంచిన స్థితిలో పగలు యాక్టివిటీ ఒక్కటే ఉండదు. యాక్టివిటీ నుంచి రెస్ట్‌కి వెళ్ళటానికి వీలుగా మొత్తం జరుపుతూ ఉండాలి. రెస్ట్ నుంచి యాక్టివిటీలోకి వెళ్ళేటట్టుగా ఆ పనులు జరుపుతూ ఉండాలి. కాబట్టి నిరంతరం ఏతావాత చిట్ట చివరికి ఏంటి తేలుతుందంటే, నిరంతరం పని జరుగుతూనే ఉండాలి. పని జరుగుతూ ఉండాలంటే ఎనర్జీ ప్రతి క్షణం అవసరం. ఆ ఎనర్జీనే ఫోహట్. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే However, when awakened by the propelling impetus of Fohut, the atoms, one by one, become vivified and recalled to activity. Once again, they have become the many. అంటే మనం నిద్రపోయాం, లోపల చోటు, బయట చోటు ఎగిరిపోయింది. ఒక చోటుగా ఉంది, వన్ గా ఉంది. ఆ వన్ అని చెప్పడానికి కూడా మనం లేవింకా. మళ్ళీ మేల్కాంచంగానే లోపల చోటు, బయట చోటు వచ్చేసింది. మళ్ళీ మెనీ వచ్చేసింది, అనేకము. నో అటెంప్ట్ విల్ బి మేడ్ టు పర్స్యూ ద ఫుల్ కెరీర్ ఆఫ్ ఫోహట్. ఈ విధంగా ఫోహట్ యొక్క విషయం చెప్పుకుందామంటే ఇది సాధ్యపడే అంశం కాదు. ఇప్పుడు ఆ విష్ణుమూర్తిలో దేవుణ్ణి గురించి చెప్పుకోవాలంటే మన వల్ల కాదది. సముద్రుడి వల్లే కాదు అని ఇట్లాగా అసాధ్యము అని చెప్పుకుంటుంటాం మనం. అట్లాగా ఈ ఫోహట్ యొక్క కెరీర్ ఏంటి, ఫుల్ కెరీర్, దాని యొక్క పూర్తి వివరం మనకి ఇది అని చెప్పుకోవడానికి మన వల్ల అయ్యేది కాదు. The activities of this many-faceted activating force are so numerous that a volume could be devoted solely to following it in all its intricacies. There is a point that should be clarified, however, as it causes a great deal of confusion in the study of the secret doctrine, for there seem to be conflicting statements in regard to Fohut. అందుకనే ఫోహట్ అనే దాని గురించి మనకి స్పష్టమైన అవగాహన ఉంటేనే అప్పుడు మనకి ఈ ప్రళయ స్థితి, సృష్టి స్థితి, వన్, మెనీ, ఈ విషయాలన్నీ కూడా ఇవన్నీ ఎవరు చేస్తున్నారు, ఎవరి యొక్క రూపాలు ఇవన్నీ, ఎవరి యొక్క ఆ ఎవరి ఎనర్జీ ద్వారా ఇదంతా జరుగుతుంది అన్నదానికి ఈ ఫోహట్ ఒకటి కేంద్ర బిందువుగా నిలుస్తుంది మనకి. ఓకే, ఇంకా మిగతా విషయాలు మనం వచ్చే సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. థ్యాంక్ యూ సార్. వాసుదేవ.